ఎస్ఐ, ఏఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. ఈ ఉద్యోగాలకి మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్స్. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆర్పీఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాత బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, డైరెక్టరేట్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పలు విభాగాల్లో ఈ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ వచ్చేసి గ్రూప్ బికి సంబంధించి గ్రూప్ బి పోస్టుల వివరాలు చూసుకుంటే ఎస్ఐ పోస్టులు అనమాట. ఎస్ఐ పోస్టులు స్టాఫ్ నర్స్ విభాగంలో ఎస్ఐ పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులు టోటల్గా 14 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయండి. ఇక్కడ ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్న వివరాలన్నీ పర్టికులర్ ఇచ్చారు. ఆ వివరాలు చూసుకోవచ్చు. ఈ పోస్టులు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ వచ్చేసి 35,400 రూపాయల నుంచి 1,12,400 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. అలాగే ఇక్కడ గ్రూప్ సి పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. గ్రూప్ సి పోస్టులు వచ్చేసి ఏఎస్ఐ పోస్టులు. ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి 38 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్కి సంబంధించి 47 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. అన్ని కేటగిరీల వాళ్ళకి ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. టోటల్గా ఇవి గ్రూప్ సి పోస్టులు 85 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులు వచ్చేసి టోటల్గా 99 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగిందనమాట. ఈ గ్రూప్ సి పోస్టులకు సంబంధించి శాలరీ ఎంత ఉంటుందంటే 29,200 రూపాయల నుంచి 92,300 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఎస్ఐ స్టాఫ్ నర్స్ పోస్టులకు వచ్చేసి 10+2 అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. తర్వాత డిగ్రీ లేదా డిప్లొమాలో నర్సింగ్ కోర్సు పూర్తయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే రిజిస్ట్రేషన్ కూడా చేసుకునేసి ఉండాల్సి ఉంటుంది. జనరల్ నర్సింగ్ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయి ఉండాలి, డిగ్రీ లేదా డిప్లొమా ఏదైనా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి అర్హత చూసుకుంటే 10+2 సైన్స్ గ్రూప్ అనమాట. అంటే ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ చదివి ఉండి అలాగే డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అలాగే ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్కు సంబంధించి అలాగే ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్ పోస్టులకేమో ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ చదివి ఉండి డిగ్రీలో లేదా డిప్లొమాలో ఫిజియోథెరపీ కోర్స్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టాఫ్ నర్స్ పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, ఫిజియోథెరపిస్ట్ పోస్టులు ఉన్నాయన్నమాట. ఇవి బీఎస్ఎఫ్లో భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి కాబట్టి వాటికి క్యాడర్లు వచ్చేసి స్టాఫ్ నర్స్ పోస్టులు ఏమో ఎస్ఐ క్యాడర్లో ఉంటాయి. ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్ పోస్టులు ఏమో ఏఎస్ఐ క్యాడర్లో పోస్టులు అయితే ఉంటాయన్నమాట. ఏజ్ ఎంత ఉండాలంటే ఎస్ఐ పోస్టులకి 21 నుంచి 30 సంవత్సరాల లోపు, ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి 18 నుంచి 25 సంవత్సరాలు, ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్కి సంబంధించి 20 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫ్రెండ్స్, రాత పరీక్ష ఉంటుంది. అలాగే రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, మెడికల్ టెస్టులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు. మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా, ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఉంటాయన్నమాట. మీరు ఈ పర్టికులర్ ఆ వివరాలన్నీ చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ డీటెయిల్స్ అన్ని చదువుకొనేసి మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ వివరాలన్నీ ఏమేమి చదవాల్సి ఉంటుంది అనే డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇచ్చారు. ఆ వివరాలన్నీ కూడా
చదువుకోండి. ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లతో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. రన్నింగ్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి 1.6 కిలోమీటర్స్, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి 800 మీటర్స్ రన్నింగ్ రేస్ అయితే ఉంటుందన్నమాట. లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది. ఆ వివరాలన్నీ క్లియర్గా మీరు పర్టికులర్ చదువుకోవచ్చు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే. ఇది సెలక్షన్ ప్రాసెస్ అండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.